ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కొన్నేళ్లుగా ఊరికి అండగా ఉంటుంది మీ కుటుంబం. మీరే ఏదో విధంగా న్యాయం చేయండి. అమ్మవారు అవని దగ్గరుంది. మా ఇంటి పరిస్థితే బాగోలేదు. ఇక మేమే న్యాయం చేయగలం. అలా అంటే ఎలా అమ్మా? ఆ రోజు మీరు అవనికి జేజేలు పలికారు. ఏదైనా సమస్య వస్తే అవనితోనే చెప్పుకుంటామన్నారు. అవనికి పెద్దరికం ఇచ్చేశారు. ఇప్పుడు మా దగ్గరకొచ్చి గోడును వినవించుకుంటే ఎలా అండి? ఆ రోజు అత్తయ్యకి అవమానం, అవనికి గౌరవం, అది ఇంకా మా కళ్ల ముందు కనబడుతూనే ఉంది. మీరు పూర్తిగా మారిపోయారు. ఆ రోజు అవని గారు సమయానికి విగ్రహంతో పల్లెటూరుకొచ్చి జాతరకు ఎటువంటి ఆటంకం లేకుండా కాపాడారు. అందుకే పల్లెటూరు వాళ్ళు తమ కృతజ్ఞతను ఆ విధంగా చాటుకున్నారు. దానిని మీరిప్పుడు తప్పుడు దృష్టితో చూస్తే ఎలాగండి? నువ్వు అభిమానించే అవనికి అభినందనల వర్షం కురిసినందుకు నీకు ఆనందంగా ఉండొచ్చు గాని మాకైతే గ్రానికి జరిగిన ఇబ్బందికి బాధ అనిపిస్తుంది. ఇప్పుడు గతం తవ్వుకోవడం వలన ఉపయోగం లేదు. ఆ విషయాన్ని వదిలేయండి. రైతులకు ఏదో విధంగా న్యాయం చేయండి పెద్దవిడ గారు. నా చేతిలో ఏమీ లేదు. మీలో మీరు గొడవలు పడి మమ్మల్ని చిన్నచూపు చూస్తే ఎలా అమ్మా? ఇందులో నేను చిన్నచూపు చూసిందేం లేదు. ఆ అవని వలన మేము కూడా ఆస్తులను, పరువు ప్రతిష్టలను పోగొట్టుకుని రోడ్డున పడ్డాం. ఆ అవని ఎదురింట్లోనే ఉంటోంది. దాని దగ్గరికే వెళ్లి మొరపెట్టుకోండి. ప్రస్తుతం అవనే మీ సమస్యకు పరిష్కారం చూపించగలదు. మీరు వెళ్ళండి. ఇక్కడేం తోలు బొమ్మలాట జరగడం లేదు. ఇంకా చూస్తూ నిలబడ్డారు. బయలుదేరండి. చూస్తారండి, బయలుదేరండి. అన్నా పదండి. ఓకే మేడం. కూర్చో అక్క. అవునమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. బాగున్నారమ్మా? మేం బాగున్నాం. మీరు బాగున్నారా? ఏం బాగుంటామమ్మా. చంద్రగ్రహణం, సూర్యగ్రహణంలా పల్లెటూరుకి ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఏమైంది? పల్లెటూరులో కట్టబోయే ఫ్యాక్టరీకి కొంతమంది రైతులు డబ్బులకు ఆశపడి భూముల్నిస్తామని సంతకాలు పెడితే కొందరు బెదిరింపులకు భయభ్రాంతులై సంతకాలు పెట్టారు. పేపర్ల మీద సంతకాలు మా నుదుటి రాతల్ని మార్చేశాయమ్మా. చివరికి రైతు కూడా అన్నమో రామచంద్ర అంటూ తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వేదవతి గారి దగ్గరికెళ్ళి అడిగితే ఆవిడ తమ పరిస్థితి చెప్తున్నారు కానీ మా పరిస్థితి గురించి ఆలోచించటం లేదమ్మా. విగ్రహం మీ దగ్గర ఉందని ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. ఆ రోజు జాతరలో మిమ్మల్ని అభినందించామంట, వారిని నిందించామంట. మీకు జేజేలు పలికామంట, వారికి గౌరవం ఇవ్వలేదంట. మీకు మంగళహారతులు పట్టామంట, వాళ్ళకు మంగళం పాడామంట. సమస్య అక్కడ చెప్పుకుంటే పరిష్కారం ఇక్కడ చూసుకోమన్నారు. మీరు దయదలిస్తే కష్టాలు గట్టెక్కుతాయి. మీరు కూడా దయదలుచకపోతే జనాల శవాలు పాడెక్కుతాయమ్మా. ఇంతకంటే వివరించుకోలేము, ఇంతకంటే విన్నవించుకోలేము. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. సమస్యకు పరిష్కారం ఆ ఇంట్లోనే ఉంది, మా ఇంట్లో లేదు. అందరం కలిసి మాట్లాడదాం, పదండి. వేదవతి గారు, బయటికి రండి. నేను చెప్పానా మన ఇంటి ముందుకు వచ్చి అరుస్తుందని? ఇది కుటుంబ సమస్య కాదు, రైతుల సమస్య. అనవసరంగా గొడవలు పడకండి. అమ్మా, సామరస్యంగా మాట్లాడి పంపించేద్దాం. లేదంటే రైతులు పల్లెటూరు వెళ్ళి మన గురించి బ్యాడ్గా చెప్పుకుంటారు. కొత్తగా బ్యాడ్ అయ్యేదేముంది? ఆల్రెడీ అయిపోయాంగా. సరే, ముందైతే వెళ్దాం, పదండి. రండి. ఏంటి మర్యాదస్తుల ఇంటి ముందు ఏంటి మీ గోలా? సైలెంట్ గా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? ఏమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని అడిగేదే. ఏంటి? ఎందుకు పిలిచావు? రైతుల్ని మా ఇంటికి ఎందుకు పంపించారు? అమ్మవారు మీ ఇంట్లోనే ఉంది, ముక్కుపుడక మీ ఇంట్లోనే ఉంది. పరిష్కారం నీ దగ్గరుంది కాబట్టి నీ దగ్గరికి పంపించాను. అమ్మవారిని నేను లాక్కున్నానా?
ముక్కు పడుకని నేను దోచుకున్నానా? ఆ రోజు నువ్వు వద్దంటేనే కదా నా ఇంటికి తెచ్చుకున్నాను. నీ అహంకారం దెబ్బతినడం వల్ల అన్నపూర్ణాదేవి మా ఇంటికొచ్చింది. లేదంటే నీ దగ్గరే ఉండేది కదా. మా ఇంటికి తెచ్చుకోవడానికి 2 సార్లు ప్రయత్నించాం. మాయలు మంత్రాలు వేసి ఆపుకున్నారు కదా. బుద్ధి లేని మాటలంటే ఇవే. ఓయ్, మా అమ్మనేమన్నా అంటే మర్యాదగా ఉండదు. చూడత్తా, అమ్మవారు నీ దగ్గరుంటేనే సమస్యలు తీరుతాయి. అది నువ్వు అర్థం చేసుకో. అది జరగాలంటే తాళపత్ర గ్రంథాలు సూచించిన విధంగా అక్షయ్ రావాలి కదా అవని గారు. అక్షయ మీ మనవరాలని ముందు మీరు ఒప్పుకోండి. ఆ తర్వాత అక్షయ్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు అక్షయ విగ్రహాన్ని తీసుకుని మీ ఇంటికొస్తుంది. అప్పుడు యథావిధిగా పూజలు జరుగుతాయి. రైతుల సమస్యలు, ఇంటి సమస్యలు అన్నీ తీరుతాయి. అక్షయ్ నా మనవరాలు కాదు, నా కొడుక్కి పుట్టలేదు, అవనికి వేరే రకంగా పుట్టింది అంటూ నీ కుటుంబం తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఉందంటే మీ బ్రతుకులు తెల్లారో, రైతుల బ్రతుకులు తెల్లారో. మీరు ఏ రకంగా మమ్మల్ని బెదిరించినా ఆ అక్షయ్యనైతే మా ఇంటి వారసురాలుగా ఒప్పుకునేది లేదు. మేం దాని గురించి ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. నీకవసరమైతే నువ్వు వెతుక్కో. అయితే మీ సమస్యలని మా ఇంటికి పంపించకండి. మీరు రైతులకు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. నేను చెప్పవలసింది ఇంకేం లేదు. ఇంతకాలం ఆ ఊరికి దేవతగా ఉండి ఇప్పుడు పాపం మూట కట్టుకుంటావా? అదంతా నీ పుణ్యమే కదా. నువ్వు చేసుకున్నదేం లేదా? నా ఇల్లు ఈ రోజులా అయ్యిందంటే అంతటికీ కారణం నువ్వే. ఇక నా ఇంటి ముందు పంచాయతీ పెట్టొద్దు. మా బాధలు మాకున్నాయి. రండి వెళ్దాం. ఇదమ్మా ఆవిడ తీరు. మాకేం అర్థం కావట్లేదు. మీరేం భయపడకండి. నా కూతురు తొందరలో వస్తుంది. మీ సమస్యలు తీరతాయి. మీ పొలాలు మీకు దక్కుతాయి. ఏవి పోనివ్వను. ధైర్యంగా ఉండండి. ఇక భారం అంతా నీ మీదేనమ్మా. సత్యతో మాట్లాడాలక్క. ఎలా ఉన్నావు అవని? బావున్నాను సత్య. నీకు ప్రమోషన్ వచ్చిందని, కంపెనీ గెస్ట్ హౌస్ ఇచ్చిందని తెలిసింది. నిజమేనా? నిజమే సత్య. నీ హార్డ్ వర్క్కి దక్కిన గౌరవం అది.